హాయ్ గైస్, డేట్ వచ్చి ఈరోజు 10 గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదా. సో టైం వచ్చి 5:30 అవుతుంది. 6కి అయితే అక్కడ కిందక వాతావరణం అవన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చంద్రుడు కూడా వచ్చేసాడు. హైవే మంచి కోర్టు మీద ఉంది. అంటే స్కూల్ లాస్ట్ రోజు కదా, అందరూ హాలిడేస్ వల్ల ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బ్రిడ్జి రైట్ సైడ్ అక్కడ యాక్సిడెంట్ అయితే అయింది. రీసెంట్గా ఆఫ్టర్నూన్ అయితే అయింది. ఒక అమ్మాయి అయితే చనిపోయింది, లారీ కింద అడిపోయి. పాపం ఫాదర్ వాళ్ళే చనిపోయిందంట. ఇది రోడ్డు. టైం వచ్చి 5:62 అయింది. సో మేము ఒక్కలమా అనుకుని పొరపాటు పడకండి. నేను, మా అన్నయ్య, మా అక్క, ఇక మా మేనగాళ్ళు, మా మేనల్లు అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం మొత్తం అందరం. అక్కడ వచ్చిన ఫ్రెండ్ అయితే ఇది బైక్ బ్యాక్ సైడ్ అయితే మా మేనల్లు వాళ్ళు అయితే వస్తున్నారు. సో ఫైనల్లీ ఈ రీచ్డ్. ఆల్మోస్ట్ ఫుల్గానే ఉంది, స్టార్ట్ అయిపోయినట్టు ఉంది. ఇదే మా దగ్గర పక్కనే ఉన్న మల్టీప్లెక్స్. ఇది శ్రీలక్ష్మి మల్టీప్లెక్స్, నియరెస్ట్ నల్లజర్ల. ఇది వెహికల్స్ కార్ అయితే అటు సైడ్ పార్క్ చేసుకుంటారు. హైవే వారిని ఇది కూడా. ఇది మన దగ్గర పార్కింగ్ లేవురా. వెహికల్స్ అటు ఇటు సైడ్ అయితే పార్క్ చేసుకున్నాం. ఇదిగా ఇక లోపలికి వెళ్ళి మూవీ చూడటం వరకే. ఇక లోపల తీయడానికి ఏమి ఉండవచ్చు. దాదాపు మేమే లేట్గా వచ్చినట్టు ఉన్నాం. ఆల్మోస్ట్ టైం 6 అయిపోయింది. సో లోపలికి వెళ్ళి మూవీ ఎంజాయ్ చేద్దాం. సో రివ్యూ కూడా చెప్తా అసలు మూవీ ఎలా ఉందో, శంకర్ మార్కబుల్లా కాదా అనేది. లోపల కూడా చూద్దాం ఎలా ఉంటుందో. థియేటర్ కూడా చూడలేదు కదా, సో ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. మా నియరెస్ట్ ఇదే. ఇంకా మించి ఏమీ ఉండవు. ఏలూరు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడికే రావాలి. థియేటర్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ. వచ్చి చూసేసరికి మొత్తం వెహికల్స్ నిండిపోయినాయి. సో ఫైనల్గా మూవీ అయితే బాగుంది. కాకపోతే మాస్ ఆడియన్స్కి అయితే నచ్చదు. పక్కా పొలిటికల్ కమర్షియల్ మూవీ ఇది. సో స్టోరీ మాత్రం బాగుంది. కార్తిక్ సుబ్బరాజ్ది డైరెక్షన్ కూడా బాగుంది. బట్ మ్యాక్సిమం అయితే నచ్చదు కొంతమందికి. సో మన వాళ్ళు మాస్ గల్లే కదా, ఆంధ్ర వాళ్ళు. అందు గురించి ఆ ఎలిమెంట్స్ కొంచెం నచ్చవు. పబ్లిక్కి, సొసైటీ గురించి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఫైనల్కి ఇది మూవీ రివ్యూ. ఇంటికైతే వెళ్తున్నాం. ఫైనల్లీ బయట నెక్స్ట్ షో కోసం బయట వెళ్ళిపోతాం. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. సో ఇక మూవీ పరంగా చెప్పాలంటే ఎక్సలెంట్ మూవీ అండ్ స్టోరీ కూడా బాగుంది. సో కానీ మన తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చదు. ఎందుకంటే ప్రజల గురించి నిజాయితీగా చెప్పే సినిమాలు అయితే యాక్సెప్ట్ చేయరు. ఈ ఒక హీరోని దొంగగా చూపిస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. వాడు దోచి తెప్పితే ఇదిలు వేసేసి మంచి ఎంజాయ్ చేస్తారు. కానీ అదే పబ్లిక్కి సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీకి అయితే సపోర్ట్ ఉండదు. బట్ అన్నీ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో పొలిటికల్ డ్రామాగా నిర్మించిన ఈ మూవీ ఎక్సలెంట్ ఉంది వాస్తవంగా చెప్పాలంటే. సో ఇది ప్రజల కొరకు తీసిన సినిమాలా అనిపించింది. శంకర్ మార్క్ ఎక్కడికి పోలా. కానీ కొంతమంది అని కాదు, పబ్లిక్ 99.9% వరకు నచ్చదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఎవరికీ నచ్చదు. ఒక దొంగగానో లేకపోతే దోపిడీదారులాగానో ఉంటే మనకు బ్రిటిష్ వాళ్ళు ఎలా నచ్చారు అలా అయితే నచ్చితే. కానీ ఇలాంటి సినిమాలు అయితే వేస్ట్.
పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు, చెత్తగలదు కాబట్టి యాక్సెప్ట్ చేయరు నా ఒపీనియన్ ప్రకారం అయితే. ఆనెస్ట్ రివ్యూ, మూవీ అయితే ఎక్సలెంట్. శంకర్ డైరెక్షన్ కూడా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. సో 1% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూడొచ్చు మూవీని. మిగతా 99% గొడ్లు చింపుకునే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కదు. సో ఇంకా ఎండ్ చేస్తున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.